ఆమేన్. 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 తండ్రి గారు మరి వాక్యం నడిపిస్తారు. పరిశుద్ధుడా మా తండ్రి నీకు వందనాలు ఇచ్చుకోవటం చెల్లిస్తున్నాం. నీ వాక్యం ధ్యానించుండగా నీ వాక్యం సత్యం బోధించమని చేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ఆమేన్. త్రియేక దేవుని నామమున మీకు అందరికి శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మనము పరిశుద్ధాత్మ కృపావరంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ధ్యానంలో ఎన్నో సంగతులను మనం నేర్చుకుంటూ ఉన్నాం. చిన్న చిన్న అంశాలు కానీ చాలా పెద్ద పరలోక సంబంధమైనటువంటి సత్యాలను మనకు బోధిస్తూ ఉన్నాయి. అదే కాలమే ప్రభు బట్టి సురక్షితంగా చేర్చబడి ఎంతో ఆతృతతో ఈ వాక్యంలో పాల్పంచుకోవాలి, ఈ యొక్క వాక్య పరిచర్లో పాల్పంచుకోవాలని నాకు ఇష్టమైనటువంటిది వాక్య పరిచర్య. తన జ్ఞానంతో వాక్య జ్ఞానంతో మనల్ని నడుపుతున్నాడని నమ్ముతున్నాను. మరి ఇప్పుడు మనకు మూడు విధాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి స్పీకింగ్ గిఫ్ట్స్ ఆఫ్ ది గాడ్, మూడు మనం ధ్యానించినాం కదా. స్పీకింగ్ గిఫ్ట్స్ ఏంటిదండి? మూడు భాషల యొక్క అర్థాన్ని, తర్వాత ప్రవచన వరంలో చూసాం. ఈ రోజున మనం ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానపూరితమైన దేవుని వాక్యం లేదా దేవుని కూర్చిన జ్ఞానం, విజ్డమ్, తర్వాత డిజర్నింగ్ స్పిరిట్, గ్రహించు జ్ఞానం. ఈ మూడు విషయాలు మనం చూద్దాం. జ్ఞానం గురించి, అలాగే నాలెడ్జ్ గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. స్పిరిచువల్ గిఫ్ట్స్ లో దీని గురించి డీటెయిల్ గా నేను చెప్పాను. మరి వాట్ ఈస్ దిస్ ద గిఫ్ట్ ఆఫ్ ద వర్డ్? గిఫ్ట్ ఆఫ్ ద వర్డ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద జీసస్ క్రైస్ట్. యేసును గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం, ఆయన మన జీవితంలో ప్రవేశించి మనకు అనగా భూలోకం నందుకు అవతరించిన తర్వాత నేనే జీవాహారమని, నేనే వాక్యంనని, ఆది వాక్యమే దేవుడై ఉన్నాడని, ఆ దేవుడే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చి ఆ వాక్యమే మనలో జీవిస్తూ ఉంది. The word itself is God, but none other than Jesus Christ who has come down to dwell with us. మనతో ఉండి కృపా సత్య సంపూర్ణుడుగా అనగా దేవుని యొక్క కృపను, ఎనేబులింగ్ పవర్ ఆఫ్ గాడ్, మనతో ఉండి సహాయుడిగా ఉండి దేవుని యొక్క ఆ వాక్యానుసారమైన వాక్యాన్ని విశుద్ధపరిచి వాక్యమును కూర్చిన జ్ఞానమును మనం కలుగచేసి ఆ వాక్యములో ఉన్నటువంటి రెవల్యూషన్, ప్రత్యక్షతను మనకు చూపిస్తూ 2వ తిమోతి 3వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల్లో ఉన్న వాక్యం చూద్దాం. 2వ తిమోతి 3:10 వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొక ఈకనియ లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగిన హింసలను, ఉపద్రవాలను తెలుసుకున్న వాడవై, అంటే నాకు కలిగినటువంటి అన్నిటిని నువ్వు తెలుసుకున్న వాడవై, దేవుని వాక్యంలో దేవుని యొక్క మనస్సును, దేవుని పొందినటువంటి జీవిత విధానాన్ని, ఆయన జననము, మరణము, పునరుత్థానము, ఆరోహణము, ఆగమనం గురించిన వాడు తెలుసుకోవడం, ఈ వాక్య సంబంధమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొంది ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో దేవుడు ఈ వాక్యాన్ని మాట్లాడాడు, ఏ రీతిగా దేవునికి బైబుల్ ట్రైనింగ్ ఏమన్నదంటే చదువుతూ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, ద లార్జర్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ వాట్ వే ఇక్కడ చెప్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులను గ్రహించి ఏ రీతిగా దేవుని వాక్యం బోధిస్తూ, because the word of the Lord, gift of the word and the gift of the wisdom, they go together. Discerning spirit also goes together. అనగా వాక్యాన్ని గ్రహించి దేవుని గురించిన వాక్యం అనగా జ్ఞానమును, అది ఆధ్యాత్మికంగా ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో, ఏ సందర్భంగా ఆ స్థితిలోనికి దేవుని యొక్క జ్ఞానంతో తీసుకుని వచ్చి మొదటి స్పీకింగ్ చూసాం. Now what we are going to do now is ఈ మూడు విషయాలు మనం ఏం చేయబోతున్నాం. There are learning gifts.
మనం నేర్చుకుంటాం, ఇతరులకు నేర్పిస్తాం. దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఈ కృపవరం వలన నీవు నేర్చుకుంటుంటావు. వ్యక్తిగతంగా నువ్వు నేర్చుకోకపోతే, వాక్యం బోధించేవాడు వాక్యం నేర్చుకోకపోతే వాక్యాన్ని బోధించలేడు. ఈ వాక్యం నేర్పించేది దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి, వాక్యంలో ఉన్న మర్మలను బయలుపరిచేది దేవుని ఆత్మనే. వెళ్ళని స్వరం వినిపింపచేస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు సిద్ధపడుతూ ఉంటే, వాక్యం గురించి ధ్యానిస్తూ ఉంటే దేవుని స్వరం నీకు వినబడుతూ ఉంటుంది. 1 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. జ్ఞాని అయ్యను, శాస్త్రీయ ఈ లోక తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. లోక జ్ఞానం వెర్రితనంగా చేశాడు. దైవ సంబంధమైన జ్ఞానం మనకు కావాలి. వాక్యం యొక్క జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానం, అందులో ఉన్న నీతిని, ప్రత్యక్షతను మనం లోకానికి కనపరచగలగాలి. అదే 2వ తిమోతి మనం 3వ అధ్యాయం చూస్తాం చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్ప దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. The gift of the Holy Spirit, the word, is to prepare yourself within the context through the wisdom. జ్ఞానమును, అది ఇప్పుడు నాలెడ్జ్ అంటేనేమో దాని గురించి తెలుసుకోవడం. మరి విజ్డమ్ అంటే ఏంటిది? విజ్డమ్ అంటే ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఏ రీతిగా నీవు అప్లై చేసి, ఏ సందర్భంలో దాన్ని చెప్పడం వలన, ఏ పరిస్థితులలో దాన్ని బోధించడం వలన మరి హృదయంలో వాక్యంతో నింపుతాం అనేది అది విజ్డమ్. సో ఆల్వేస్ విజ్డమ్ కాంప్లిమెంట్స్ ది నాలెడ్జ్. ఒకరి గురించి తెలుసుకోవడం, లేఖనం చదువుట వలన, వినుట వలన, చూచుట వలన, గ్రహించి దానిని అవగాహన చేసుకుని దానిలో మర్మమును గుర్తించి, మనకు బైబిల్లో నా మాట చెవి యొగ్గి ఉన్నావు అని విని ఉన్నావు అని 2 మాటలు వాడతాం. వినడం ఏంటంటే నువ్వు ఆయన ప్రతి ఒక్కటి వింటావు, కానీ చెవి యొగ్గడం లోపలికి వెళ్ళి దాన్ని గ్రహించడం, లోపలికి వెళ్ళి దాని పరమార్థం తెలుసుకోవడం. నా ప్రభువా, నా హృదయం, నా మాట, నా ప్రార్థన చెవి యొగ్గి ఉన్నావు. ఇట్ హస్ గాట్ ఇన్ టు యూ, ఇట్ హస్ సంక్ ఇన్ టు యూ. నీలోనికి వచ్చి ప్రభువా దాని నువ్వు నాలో ఉన్న వేదనను గుర్తించావు. కనుక దేవుడు వచ్చిన జ్ఞానం అది వాక్యానుసారమైన జ్ఞానం. వాక్యంలో నుంచి ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క ఆ స్వరూపాన్ని చూసావు. హౌ గాడ్ హిస్ అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కళ్ళు తెచ్చినప్పుడు వాక్యంలో సజీవమైన క్రీస్తును నీ కళ్ళు తెరిచి చూపిస్తుంది. అందుకే మనం ప్రార్థన చేస్తాం వాక్యం చదివేటప్పుడు, ప్రభువా మా మనోన్నతం తెరిచి నీ వాక్యంలోని సత్యంలో మాకు బోధించు. Therefore the knowledge of the word and the wisdom of the word goes together, complementing and coordinating with each other. ఇందులో మూడోది కూడా the discerning of the spirit of God, గ్రహింపు జ్ఞానం మనం కలిగి చేస్తాం. చూడండి ఒకసారి చూద్దాం. డిజైనింగ్ స్పిరిట్ లో, విజ్డమ్ ఆఫ్ ది లార్డ్ లో, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యములు 4:13. వారు పేతురు యోహానులను ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండిన వారు వీరు దేంతో నింపబడ్డారు? దైవ సంబంధమైన జ్ఞానంతో వారి బోధ చూసి పరిచయం అవుతుంది. వీళ్ళంతా విద్య లేని పామరులు, కానీ వారి విద్య ఆత్మ ద్వారా, వాక్యానుసారమైన కృపావరముల ద్వారా, వాక్యను గ్రహించి జ్ఞానము ద్వారా వారు. అందుకే బైబిల్ మీకు ఎవరికైనా జ్ఞానం కుదరదు అది మీరు అడగమంటారు. యోహాను 1వ అధ్యాయంలో
5వ వచనంలో మాట చెప్తుంటాడు. నిజమే, ఈ వాక్యానుసారమైన సత్యాలు మాట్లాడాలంటే దేవుని దైవ సంబంధమైన జ్ఞానం మనకు కావాలి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, అది ఈ జ్ఞానం దేవుడి ద్వారా ఇవ్వబడింది. గాడ్ గివ్స్ యూ. చూడండి, లూకాసు సువార్త 21:15. 21:15. అవును. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఏమిస్తాను? నేను జ్ఞానమును, మిత్రులకు కావలసిన జ్ఞానం నేను ఇస్తాను. జ్ఞానము పరలోక సంబంధించిన సంఘటనలు పరిశోధించి దేవుని మనస్సును వాక్యం ద్వారా లోకానికి కనపరుస్తుంది. 4 సార్లు వాక్యం, అబ్బా నేను భలే చెప్పిన వాక్యం అనుకుంటాను. నాకు ఒక అయ్యగారు ఉన్నాడు, అతను మాట్లాడతాడు, నా తోటివాడు. ఎట్లా చెప్పిన ఈరోజు మంచిగా చెప్పినలే అంటాడు. అంటే అవును మంచిగా చెప్పినావు. అదే వాక్యం నీది కాదయ్యా, నువ్వు మంచిగా చెప్పుడు కాదు. నీలో ఉన్న ఆత్మ నీలో దేవుని జ్ఞానాన్ని ఉబికి బయటకు వచ్చి ప్రజలతో పంచుకోవడం. అందుకే అదే చెప్తున్నాడు, నేను ఇస్తానంటున్నాడు. గాడ్ గివ్స్ యూ దట్ విజ్డమ్. వాక్యాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఏ రీతిగా చెప్పాలో అది దేవుని కృపావరం అండి. మానవ స్థితిగతిని ఎరిగిన వారమే. ఆ స్థితిగతులలో ఏ రీతిగా తన హృదయం వాక్యంతో అది ఆయనకు తగులుతుందో, ఉత్తేజపరుస్తుందో, ఆయనకున్న సమస్యను విషిదపరిచేరుగా ఆయన జ్ఞాపకం చేసి ఆ సమస్యల నుంచి ఆ సంఘటనను కుదిర్చి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థితి. అందుకే అపోస్తల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం. మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు చక్కగా ఉంటాడని ఎదిరింపకపోయింది. వాళ్ళకి అర్థం కాలేదంతా. 6వ అధ్యాయం 10వ వచనం. అదే మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేమించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది. How God inspires people's hearts to the word. ఆయన మాట్లాడిన మానవుని జ్ఞానములకు అందనటువంటి అవి. జ్ఞానులు, శాస్త్రులు, పరిసయ్యులు అక్కడ కూర్చొని చూస్తుంది ఏమైతుంది. అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి. దేవుని బిడ్డలారా, వాక్యం అనేది ఏదో రాత్రి కూర్చొని దెబ్బ 2 నిమిషాలు ఏదో అనుకుంటు పిట్టకథలు చెప్పడం కాదండి. This is the divine word of God, unless it is filled with the Spirit and spoken the truth. ఆ సత్యాన్ని బోధించాలి. ఎవరైనా అయ్యగారులు వింటుంటే గ్రహించండి. ఈ సిద్ధపాటు అనేది దైవ సంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో ఆత్మతో నువ్వు బోధించబడిన వాడై, ఆత్మతో నువ్వు దేవుని జ్ఞానాన్ని గ్రహించిన వాడవై, నువ్వు దేవుని ప్రజలకు వారి హృదయం తెరిచేలాగా చెప్పాలి వాక్యాన్ని. ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తే దానిని పూర్తి అవగాహన కలగకపోతే అది ఇరిగిపోతుంది, పాడైపోతుంది, పనికిరాదు. నేను కొత్తగా పెళ్ళైనప్పుడు మా కుక్కర్ ఎట్లా వాడుకోవాలో తెలియదు ఇద్దరు. మేము బీరకాయ కూర చేసుకున్నాం, పప్పు బీరకాయ. కుక్కర్లు అయితే వేసినాం, కింద మీద పడి పెట్టినాం, కానీ తీయనికి రాలే. ఆ మీది విజులు తీసే విధానం తెలియలేమో. ఇద్దరు ఆ విజులు అట్టే పెట్టి ఆఖరి కట్టిప్పుడు ఆఖరి బలవంతంగా మూత తీస్తే మొత్తం అంతా కింద కూడా అంతే. ఆత్మ ద్వారా నువ్వు బోధించబడకపోతే నువ్వు బలవంతంగా ఏమో చెప్తామంటే ఒలికిపోతుంది. జాగ్రత్త సమయం, అది హృదయంలోనికి వెళ్ళదేమో, జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే దేవులారా, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనంలో ఇక మనం ఈ పంచుకుంటూ కూర్చుంటే లాభం లేదయ్యా. చూడండి దేవుని భక్తులు చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని
మంచి పేరు పొందిన మంచి పేరు పొందిన 7 మనుష్యులను ఆ, మీలో ఏర్పరచుకొనుడి. 7 మనుషులు దేంతో పొందారండి? మంచి పేరు కలిగినటువంటి వారు మీలో ఏర్పరచుకొనుడి. దేవుని మేము జ్ఞానము వారిని కలిగిన వారు. ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం కలిగిన వారు ఎన్నుకోమని చెప్తున్నాడు దేవుడు. దేవుడు బిడ్డలారా, విజ్డమ్ ఇస్ నథింగ్ బట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ అప్లైడ్ ఇన్ టు ద పీపుల్. మనకు ప్రజలకు తెలియచేసే, దేవుని మనసును తెలియచేసేది ఈ జ్ఞానం. వాక్యము ద్వారా ద ఇంటెంట్ ఆఫ్ గాడ్ అండ్ ద మైండ్ ఆఫ్ గాడ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును ప్రజలకు కనపరిచేది ఈ పరలోక జ్ఞానమని, పరలోక సంబంధమైనటువంటి పైనున్న వాటిని గ్రహింపచేయటం, నీ హృదయమును తెరిచి. ఒక కథ చెప్ప మంచిగా వినండి. ఈ జ్ఞానం అంటే, ఈ వాక్యానుసారమైన జ్ఞానం ఏంటిదంటే చూపిస్తాను. మరియమ్మ యేసు ప్రభువును చూసి ఏమనుకుంది? తోటమాలి అనుకుంది. అమ్మాయికి పోతున్న ఇద్దరు వారితో మాట్లాడుతున్న వారు దేవుడిని గుర్తించలేదు. ఎప్పుడైతే రొట్టె విరిచాడో వారి కళ్ళు తెరవబడ్డాయి. ప్రభువును గుర్తుపట్టాడు సుమి, ప్రభువును గుర్తుపట్టాడు. పేతురు, యోహాను సముద్రంలో ఉన్నారు ప్రభువును సిలువ వేసిన తర్వాత. మనకు అదే బ్రతకని పోయాడు. పిల్లలారా మాకు భుజించటం ఏమైనా ఉందా అన్నాడు. గుర్తుపట్టలే. పిడి ప్రక్కన వలయ్య అన్నాడు. 153 చేపలు పట్టగానే పేతురు ఏమంటాడో చూసి ప్రభు సుమి అంటాడు. ప్రభు సుమి. ఆ మరియమ్మ తోటమాలి అనుకుంది. మరియా అనగానే ఆమె మనోనేత్రులు తెరవబడ్డాయి. వాక్యము, ఆత్మ, జ్ఞానము. బాగా గుర్తించండి. వాక్యము, జ్ఞానము, ఆత్మ గ్రహింపును కలుగజేస్తుంది. డిజైనింగ్ స్పిరిట్ అది ఎప్పుడైతే డిజైన్ చేస్తుందో వెంటనే నీ సాక్ష్యం పెట్టుకొస్తుంది. ప్రభుని అని నా బోధకుడా. ఎక్కడైనా సరే ది ఆపరేషన్ ఆఫ్ ది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 కలిసి ఐక్యతగా పనిచేస్తాయి. నేను తిరుపతి వచ్చినప్పుడు చెప్తాను హౌ ఇట్ కోఆర్డినేట్స్. వాక్య సంబంధమైనటువంటి జ్ఞానం, ద నాలెడ్జ్ which complemented by the wisdom, and the wisdom is nothing but the discerning spirit of God. అది గ్రహింపును కలుగజేస్తుంది. నీ హృదయంలో ఆ గ్రహింపు వలన నీవు దాని మర్మమును, అంతర్యమును గుర్తెరిగిన వాడవై మారు మనసుకు, పాపక్షమాపణ కొరకు నీ ఆత్మ తీసుకుని వెళ్తుంది. ఆయన వాక్యం విన్నప్పుడు ఆయన నమ్ముటకు, ఈయన ప్రభు సుమి అని గుర్తుపట్టగలిగినటువంటి జీవితం అది కలుగచేస్తుంది. దేవుని వాక్యం ఈ జ్ఞానంతో కాదండి. ఈ జ్ఞానం వల్ల, ఇందులో హృదయంలో పరిశుద్ధాత్మ వల్ల గ్రహించి పరలోక సంబంధమైన సంగతులను నేర్చుకొని బోధించేది. వాచ్మెన్ నీ అనే ఒక భక్తుడు, ఆయన మాట్లాడుతుంటే 100 మంది, ఓరల్ రాబర్ట్స్ గారు. మనకున్న బలహీనత ఏంటంటే సిఎస్ఐ చర్చ్ లో ఆదివారం చెప్పిన వాక్యం తప్ప వేరే సంగతుల పఠనం అనేదే ఉండదు. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్, he used to read so many books. దాని గురించి తెలుసుకున్నప్పుడు దానిలో అంతర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరలోక జ్ఞానంగా మనం కలుగజేస్తున్నారు కనుక అది నీవు మనుషులతో పంచుకున్నప్పుడు జీవితాలలో మార్పు కలుగజేయడం. దేవుని బిడ్డలారా, గిఫ్ట్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ exist together by side. They go together. And the wisdom gives us the knowledge, how to use the knowledge. తెలుసుకున్న జ్ఞానాన్ని ఎట్లా వాడుకోనో ఈ పరలోక జ్ఞానం, the wisdom is going to lead you. కనుక ఈ 3 ఇవి, దిస్ ఈజ్ ఆల్. మొదటిది ఏమన్నావు? స్పీకింగ్ అన్నావు. రెండోది knowing gifts of the Spirit, how to enjoy the presence of God. అంతరంగంలో ఉన్నటువంటి మర్మములను ఏ రీతిగా గుర్తించగలుగుతాం? How are you going to really look into it? The gift of discerning spirit, ability to look into the hearts of the people. ప్రజల యొక్క మనసులోనికి చూచి
No voice. వర్షం పడుతుందండి, కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. అవునండి, మాకు వినిపిస్తలే హెవీ వినిపిస్తలే. హెవీ రైనింగ్ అవుతుంది. స్తుతించుదాం. కానీ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. ఓకే, రైట్. యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ? ఓకే. యా. కనుక ఈ పరలోక జ్ఞానం అంటే దేవుని గురించిన విచక్షణ గుర్తించే డిజైనింగ్ స్పిరిట్ ఏం చేస్తుందంటే నీకు దేని నమ్మాలో దేని నమ్మద్దు, ఇది దేవుడి నుంచి వచ్చిందా లేకపోతే మన ఇది దయ్యం నుంచి వచ్చిందా, ఈజ్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ ది డెవిల్, ఇది దేవుని సంబంధమైనటువంటి నీతియా, దేవుని సంబంధమైనది కాదా, ఇట్ డిస్టింక్షన్ బిట్వీన్ ద రైట్ అండ్ రాంగ్, తప్పైనది సరైనది ఏంటి, గ్రహింపు జ్ఞానం కల్పించేస్తుంది. ఒకరు వచ్చి నీకు ఒక సంగతి మాట్లాడుతుంటే ఇది నిజమైనది కాదని ఆత్మ నీలో బోధిస్తూ ఉంది, అది మాట్లాడుతుంటే గ్రహించగలుగుతాం. ఈ కృపావరం చాలా అవసరం మనకు, ముఖ్యంగా నాయకులకు అవసరం. ఎదుటి వారి హృదయముని పరిశోధించి నువ్వు గ్రహించగలగాలి. ఇది దేవుని ఆత్మనే మనకు ఆ కృపావరం కలుగజేస్తుంది. ఇట్ ఈస్ అన్ ఎబిలిటీ ఆఫ్ హోలీ స్పిరిట్ టు హెల్ప్ యూ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, టు మేక్ ఎ వైస్ డెసిషన్. ఒక జ్ఞానపూరితమైన నిర్ణయం చేయాలి అంటే, అందరికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయం నీళ్ళు రావాలి అంటే, యు నీడ్ టు హ్యావ్ ద డిజర్నింగ్ స్పిరిట్ అనేది దేవుడు వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇన్ డిజర్నింగ్ యూ హ్యావ్ టు సీక్ గాడ్స్ గైడెన్స్. ఈ గ్రహింపు జ్ఞానం కావాలి అంటే దేవుని నడిపింపు నీలో ఉండాలి. దేవుని నడిపింపు నీలో ఉండాలి అంటే దేవుని ఇచ్చిన జ్ఞానం నీలో ఉండాలి. దేవుని ఇచ్చిన జ్ఞానం, మన పరలోక జ్ఞానం నీలో ఉండాలంటే దేవుని గూర్చుకొని నువ్వు తెలుసుకొని ఉండాలి. They walk together in complementing and coordinating together. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఫిలిప్పీ 1 కార్యములను మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములను కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. నిర్దోషులు నిష్కపటులుగా ఉండాలి అంటే ఆధ్యాత్మికమైన ఫలములను పొంది దానిలో ఉన్న సత్యమును గ్రహించి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ద్వారా, ఆ జ్ఞానము ద్వారా నీవు దేవుణ్ణి నీవు మోరల్ గా వెతికి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఉండుటకు ఈ జ్ఞానము అనగా ఈ డిజర్నింగ్ స్పిరిట్ సహాయం చేస్తుందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనంలో ఏమంటాడంటే, how the Holy Spirit is going to reward you, providing you with the faith. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వినేవారిని కూడా గ్రహింపచేస్తుంది. చెప్పేవాడే కాదు, వినేవాడు కూడా ఏ రీతిగా దేవుని యొక్క వాక్యం బోధిస్తుందో గ్రహించుటకు వారి హృదయంలో మనోనేత్రం తెరిచి, హృదయాన్ని తెరిచి గ్రహింపు జ్ఞానాన్ని కలిగజేస్తుంది. యు కెన్ రీడ్ లేటర్. డిజర్న్మెంట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. గ్రహింపు జ్ఞానం, విచక్షణ జ్ఞానం అనేది ఇది దేవుని యొక్క కృపావరం అండి. ఎదుటికి వచ్చి మనిషి మాట్లాడు, ఒక్కొక్కసారి గేట్ తీసుకుని లోపలికి వస్తుంటేనే వారి హృదయాన్ని మనకు గోచరం కనబడి క్లియర్ గా యోహో ఈస్ కమింగ్ విత్ దిస్ మైండ్ అని తెలిసిపోతుంది. A leader needs this discerning spirit. కనుక ఈ యొక్క ఈ 3 గిఫ్ట్స్ లలో ఇట్ ఈస్ అబౌట్ ది వర్డ్, ద నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్. రెండవది డిజర్నింగ్ స్పిరిట్, అండ్ ఆల్సో 6వది అంటే మనం చూసాం కదా, గిఫ్ట్ ఆఫ్ ది విజ్డమ్, జ్ఞానపూరితమైనది. ఈ 3 కూడా దేర్ ఆర్ మోర్ ఆర్ లైక్ నీ హృదయాన్ని తెరిచి దేవునికి వచ్చిన పరలోక జ్ఞానాన్ని కలుగు చేస్తూ దేవుడు ఏ రీతిగా నీకు నేర్పిస్తున్నాడో అది మనం నేర్చుకుంటున్నాం.
how God is going to teach you through the word, through the wisdom, and through the discernment. ప్రత్యక్షతను అంటే పరిపక్వమైన ప్రత్యక్షతను కలిగి చేసి ఏది వాక్యం ఏంటిది మనం నేత్రం తెలిసి వాక్యంలో సజీవ క్రీస్తును చూస్తూ నువ్వు నడవలసిన మార్గంలో నీకు బోధిస్తూ నీ నడతను సరిదిద్దుకుంటూ కావాల్సినటువంటి జ్ఞానాన్ని కలిగి చేసి ఆయనకి ఇష్టమైనటువంటి దహన బలిగా నిన్ను మార్చుకుంటుంటాడు. నీ వలన ఇతరులకు దిస్ ఫర్ ద కామన్ గుడ్, ఇంకొకరికే కాదు మీ, ఇది ఫర్ ద కామన్ గుడ్ అండ్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీ. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు సువార్తలో మన రక్షణ నీ ఎంత వ్యక్తిగతమైనదో అంత సంఘపూరితమైనది. ఇట్ ఈస్ మోర్ కమ్యూనిటీ ఓరియంటెడ్. అందుకే ఏమంటాడంటే ఒక్క గొర్రెని విడిచిపెట్టాడు, 99 మందిని ఒక్క గొర్రెని వెతకడానికి వెళ్ళాడు, 99 మందిని విడిచిపెట్టి ఈ ఒక్క గొర్రెని తీసుకొని వస్తే తప్ప పరిపూర్ణత అనేది లేదు గనక ఆయన ఈ సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. Therefore, the prophetic gift of discernment is to know the mind of God through the presence of the Holy Spirit. దేవుడు తన కృపను మనకు కలుగు చేయును గాక. రేపు డూయింగ్ గిఫ్ట్స్ మనం చేద్దాం.